వెల్కమ్ టు పూరాలుకల్. రాష్ట్రంలో మరోసారి మతపరమైన అంశాలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈసారి వివాదం బడికి పాకింది. సైదాబాద్ లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హిందూ విద్యార్థులకు కల్మా, సూరా ఫతేహా చదివించాలంటూ హోంవర్క్ ఇవ్వడంపై పెను వివాదం కూడా చెలరేగింది. దీనిపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. బరి తెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. హిందూ పిల్లలకు కల్మా, సురా ఫతే చదివించాలని హుకుం జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడిన సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనను సమాజమంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి చిన్న విషయానికి స్పందించే సెక్యులర్ సంఘాలు, మేధావులు ఈ ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన నిలదీశారు. ఇదే సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్, తాము అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులందరికీ బొట్టు పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేస్తామని ప్రకటించారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవల ఆటో డ్రైవర్ భరత్ వ్యవహారంలో జరిగిన పరిణామాలపై కూడా బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఆటో డ్రైవర్ భరత్ ను పోలీసులు, మజ్లిస్ నాయకులు తీవ్రంగా వేధింపులకు గురి చేశారని బండి సంజయ్ ఆరోపించారు. భరత్ ను వేధించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఉదాంతాలను చూసి చూడనట్టుగా వదిలేస్తే ఇవి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా, సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిజగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాదాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మజ్లిస్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేటనే విషయం. బొట్టు పెట్టుకుని రానియరు, బ్యాంకులు చేసుకుని రానియరు, జడలో విద్యార్థులు పూలు పెట్టుకుని రానియరు. అన్ని మతాలకు సమానం అంటారు వారు. మరి దీన్ని ఏమంటారు? ఇదో సెక్యులరిజం, అదో మతం అంటారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోయినాయి. వీళ్ళు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వివరిస్తున్నారు, హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా వివరిస్తున్నారు, హిందూ సమాజాన్ని చీల్చే విధంగా వివరిస్తున్నారు. దీన్ని హిందూ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం కూడా తెలియజేస్తున్న హిందూ సమాజానికి, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ నిబంధన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది సక్సెస్ పాఠశాల హిందూ విద్యార్థుల మీద బలవంతంగా వాళ్ళ మత విశ్వాసాలు రుద్దే ప్రయత్నం చేసిందో, మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తుందో ఈ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి. ఈ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.